बिहारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रोत्र शत श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। गोवर्धन पूजा महोत्सव की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 చదువుతున్నాం శ్రీమద్ భాగవతము దశమ స్కందం నుండి అధ్యాయం 21. గోపికలు శ్రీకృష్ణుని వేణుగీతమును శ్లాఘించుట. శ్లోక సంఖ్య 18. హంతాయమద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదః మానం తనోతి సహగో గణయోస్తయోర్యత్ పానీయసూయవసకందరకందమూలైః. అనువాదం మరియు భాష్యము ఇచ్చిన వారు కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద వారి భక్తులు. సకులార, భక్తులలో ఈ గోవర్ధన పర్వతము అత్యంత శ్రేష్టమైనది. కృష్ణ బలరాములకు, వారి గోవత్సములకు, గోవులకు, గోప బాలమిత్రులకు ఈ పర్వతము జలము, ఉత్తమ తృణములు, గుహలు, ఫలములు, పుష్పములు, కందమూలములు మున్నగు సమస్తావసరములను పొసగుచున్నది. ఈ ప్రకారం అది ఆ దేవదేవుని పూజించుచున్నది. బల అచ్యుతుల పాదపద్మ స్పర్శచే గోవర్ధన పర్వతము అత్యంత ఆనందమయముగా గోచరించుచున్నది. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాద వారి చైతన్య చరితామృతము మధ్యలీల 18వ అధ్యాయం 34వ శ్లోకం నుండి ఒసగబడినది. గోవర్ధన పర్వతము యొక్క సంపద ఐశ్వర్యములను శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు వివరించిరి. పానీయ అను పదము గోవర్ధన పర్వత జలపాతముల నుండి లభించడి సుగంధపూరితమగు చల్లని జలమును సూచించును. కృష్ణ బలరాములు ఆ జలమును తాగుచు దానితో పాదముఖ ప్రక్షాళన చేసుకునేవారు. గోవర్ధనము తేనె, మామిడి రసము, పీలు రసము వంటి ఇతర పానీయములను కూడా ఒసగుచుండెను. సూయవస అను పదము అర్ఘ్యము నొసగుటకు ఉపయోగించేడి దూర్వను సూచించెను. సుగంధపూరితమైనది, లేతనైనది, గోవులకు పుష్టికరమైనది, అధికమగు క్షీరోత్పాదనకు అనుకూలమైనది అగు తృణమును కూడా గోవర్ధనము కలిగి ఉన్నది. ఆ విధముగా ఆ తృణములు దివ్యమగు ఆవుల మందను మేపుటకు ఉపయోగపడును. కృష్ణ బలరాములు వారి మిత్రులు ఆడుకొనుటకు, కూర్చొనుటకు, నిద్రించుటకు ఉపయోగపడు గుహలను కందర అను పదము సూచించును. వాతావరణము అమిత వేడిగా ఉన్నప్పుడు, లేదా అతి చల్లగా ఉన్నప్పుడు, లేదా వర్షము కురి ఉన్నప్పుడు ఆ గుహలు ఆనందము నొసగను. గోవర్ధనము ఆహారము నిమిత్తము లేదా కందమూలములను, శరీరమును అలంకరించు కొనుటకు, రత్నములను, కూర్చుండకు చదను ప్రదేశములను, నున్నని రాళ్ళు, మిలవిల మెరసెడి జలము, ఇతర సహజ పదార్థముల రూపములో దీపములను, దర్పణములను కూడా కలిగి ఉండెను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః.
Nama Shreshtham Manamapi Shachiputra Swarupam Rupam Tasyagajam Gurupurim Mathurim Koshtavatim Radha Kundam Girivaramaho Radhika Madhavasham Prapto Yasya Pratita Kripaya Shri Gurum Tam Natosmi Vandeham Shri Guru Shri Yutapatagamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathan Vitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakan Vitamscha Nama Om Vishnu Padaya Krishna Prishtaya Bhutale Srimate Bhakti Vikasa Swami Nityaramine Nama Om Vishnu Padaya Krishna Prishtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Nityanamine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisheshi Shunyavadi Paschatya Deshatarine Pancha Kalpadurubhyascha Kripa Sindhubhyevacha Patitanam Bhavanebhyo Vaishnavebhyo Namo Namaha Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Okay, so today is Govardhan Puja ఈ రోజు గోవర్ధన్ పూజ మహోత్సవము and Go Puja also. తర్వాత గో పూజ కూడా. So we'll try to speak a little bit. This verse is the gopis in Bhagavad-Gita. They're glorifying Govardhan Hill. సో ఇక్కడ భాగవతం నుండి గోపికలు వేణు గీతంలో గోవర్ధన గిరిని కీర్తిస్తున్న శ్లోకాలు మనం తీసుకొని దీని గురించి మనం చర్చిస్తాం ఈరోజు. So we'll try to also glorify Govardhan a little bit. సో ఈ విధంగా గోవర్ధన గిరిని మనం కీర్తిస్తున్నాం ఇప్పుడు. And see what we can learn from the pastime of Krishna lifting Govardhan Hill. ఆ విధంగా కృష్ణుడు గోవర్ధన గిరి ఎత్తిన లీల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అది మనం చూస్తాం. One of the main lessons that we learn from Govardhan Leela is humility. గోవర్ధన్ లీల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే వినమ్రత. Indra is currently still the king of heaven. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి మనందరికీ తెలుసు. So in this world there are so many leaders in India, for instance, in every village or city there is a leader. ఈ ప్రపంచంలో ఎంతో మంది నాయకులు ఉంటారు. చిన్న ఊరికైనా లేకపోతే చిన్న పట్టణానికైనా ఒక నాయకుడు ఉంటాడు. అలాగా. And in every state there's a leader who's greater than all of those leaders. ప్రతి రాష్ట్రానికి ఒక నాయకుడు ఉంటారు. ఈ మిగతా ఊర్ల నాయకుల కంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. And then you have the prime minister. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రధానమంత్రి. And then even within the world there are other countries who are powerful, who have leaders who are more powerful than other leaders. ఈ విధంగా ఇంకా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న నాయకులు ఇతర దేశాల కంటే ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉన్నారు. Some people say that the US is the most powerful, some people say that Russia is the most powerful, some people say that China is the most powerful. కొందరు అంటారు అమెరికా దేశం చాలా శక్తివంతమైనది, కొందరు రష్యా దేశం చాలా శక్తివంతమైనది అంటారు, కొందరు చైనా దేశం గురించి ఇది చాలా శక్తివంతమైనది అని చెప్తూ ఉంటారు. But the point is that there are in this world very powerful people. కానీ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది శక్తివంతులు ఉన్నారు. Above them even there are demigods like Vayu and Varuna who control things like the wind and water. ఈ వీళ్ళందరూ శక్తివంతులు కంటే పైన ఇంకా ఇతర దేవతలందరూ ఉన్నారు. ఉదాహరణకు వాయు దేవత, వరుణ దేవత, ఈ వాయుని లేకపోతే వర్షాన్ని, సముద్రాన్ని నియంత్రిస్తున్నారు వాళ్ళ దేవతలు. And then above them all is Indra, who's the king of all the demigods. ఈ దేవతల కంటే పైన ఉన్నారు ఇంద్రుడు, అందరు దేవతలకి అధిపతి ఆయన. So we can imagine how powerful Indra is. ఈ విధంగా ఇంద్రుడు ఎంత గొప్పవారు, ఎంత శక్తివంతుడు మనం ఊహించుకోవచ్చు. So with all of that power, like we see in this world, generally people who have power, they become a little bit intoxicated by their power. ఈ విధంగా ఎవరైనా శక్తి కలిగి ఉన్నారంటే, ఏదో ఉన్నతమైన పదవి కలిగి ఉన్నారంటే మనం చూస్తాం వాళ్ళు ఆ గర్వంతో ఆ మత్తులో ఉండిపోతారు అన్నమాట, ఆ గర్వం వల్ల. So this is one of the few instances actually. Yeah, but you cannot hear him. Mic is not there. Here mic is there.
So this is one of the few అక్కడ instances. మైక్ పెట్టుకుంటారా? బట్ తెలుగు అనాలో మీకు అర్థం కాదు. మా దగ్గర ఒకటే మైక్ ఉంది. So this. Okay. So this is one of the few instances that we see in this Purana and in other Puranas where Indra becomes a little bit proud. సో ఈ విధంగా ఇప్పుడు ఈ పురాణంలో ఇంకా ఇతర పురాణాల్లో మనం చూస్తాము. ఉదాహరణకి ఇక్కడ ఇంద్రుడు ఆయన గర్వానికి చాలా గర్వం చెందుతున్నాడు, దానికి లోన్ అయిపోయాడు. So in Vrindavan, during this time of the year, there was a festival going on, or some worship that was going on for Indra. బృందావనంలో 5,000 సంవత్సరాల క్రితం ఈ సమయంలో అక్కడ ఇంద్రుడి కోసం ఒక పూజ చేయడానికి ఒక ఉత్సవం ఏర్పాటు చేస్తున్నారు. Of course, we're talking about during the time of Krishna. అంటే కృష్ణుడు ఉన్న సమయం గురించి మాట్లాడుతున్నాం మనం 5,000 సంవత్సరాల క్రితం. So during this time, all of the cowherd men, Nanda Maharaj and the other cowherd men were preparing all of the paraphernalia for this great worship of Indra. సో ఆ కార్యం కోసం నంద మహారాజ్ తో పాటుగా ఇతర గోవులను చూసుకునే వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవం కోసం వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. Because Indra controls rain, and the inhabitants of Vrindavan were primarily farmers. So in order to farm, in order to do agriculture, you need rain. ఇంద్రుడు ఈ వర్షానికి అధిపతి. ఇప్పుడు అక్కడ వ్రజభూమిలో బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులు, వ్యవసాయం చేస్తున్నారు, పంటలను కాస్తున్నారు. సో వ్యవసాయం జరగాలంటే వర్షం కావాలి, వర్షం కావాలంటే ఇంద్రుడి యొక్క అనుమతి లేనిదే జరగదు. కాబట్టి ఇంద్ర పూజ కోసం వాళ్ళు సిద్ధమవుతున్నారు ఈ సమయంలో. So traditionally people acknowledge that rain and other things that they get in their life don't come from them but come from higher sources. గతంగా మనం చూస్తే పూర్వపు సంస్కృతి ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే వాళ్ళకి లభ్యమవుతున్నాయో, ఉదాహరణకు వర్షమైనా ఏ విధంగా అయినా ఇవన్నీ కూడా మన శ్రమతో కాదు, దేవతల యొక్క కృపతో మనకు లభిస్తున్నాయని వాళ్ళకు అర్థమయ్యేది. Nowadays people think that they can, by some chemical manipulation or what have you, that they can arrange the weather and the circumstances on this earth to be suitable for their activities. కానీ ఇప్పుడున్న కాలంలో నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు ఏదో రసాయనాల మిశ్రమ ద్వారా ఏదో మనం వాతావరణంలో మార్పు తీసుకొచ్చి ఆ విధంగా పర్యావరణాన్ని మార్చేస్తామని ప్రయత్నంలో ఉంటారు. They have some idea that if they blast sound waves into the atmosphere, then it will create clouds, and those clouds will then create rain, and then like that they can have. అంటే ఈ విధంగా ప్రయత్నిస్తుంటారు. రకరకాలుగా శబ్ద ప్రకంపన మనం ఆకాశంలో వదిలేస్తే అప్పుడు వాటితో మేఘాలు తయారైపోతాయి, ఆ మేఘాలతో మనకు వర్షం వచ్చేస్తుంది అని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు కృత్రిమంగా. But this is an atheistic idea. ఇది నాస్తిక ప్రవృత్తి. And it's also just untrue. ఇది వాస్తవం కాదు. Because actually all of these things come from the personalities who are managing the different aspects of the universe. వాస్తవంగా ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఎవరైతే ఇతర దేవతలు ఉన్నారో వాళ్ళకి యాజమాన్యం వల్లనే మనకి ఇవన్నీ వస్తున్నాయి. So the inhabitants of Vrindavan, being very pious people, they acknowledged that rain didn't come from them, that rain came from, at least in this case they were saying Indra. బృందావన వాసులు వాళ్ళందరూ పుణ్యాత్ములు కాబట్టి ఈ వాస్తవాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. వర్షం ఏదైతే మన అవసరం ఉందో వర్షం మన ప్రయత్నంతో రావట్లేదు, ఇంద్రుడి యొక్క కృపతోనే మనకు వస్తుంది. అందుకే ఇంద్రుడిని పూజించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. So Krishna at this time was a very little boy. He was about 7 years old. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, 7 సంవత్సరాలే ఆయన వయస్సు అన్నమాట. And like most little boys, he was acting very curious. సో ప్రతి వయసులో ఉన్న ప్రతి బాలుడిలాగా ఆయన కూడా చాలా కుతూహలంతో అక్కడ ప్రవర్తిస్తున్నాడు. Of course, Krishna is not any ordinary little boy, but he was acting that way. ఆయన సామాన్య వ్యక్తి కాదు కృష్ణుడు, ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అక్కడ సామాన్యుడిలాగా. So when he saw Nanda Maharaj and the other cowherds arranging all of this paraphernalia,
he went to Nanda Maharaj and he asked, he said, "What's all this for?" నంద మహారాజ్ ఇంకా ఇతరులందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఈ పూజ కోసం వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉంటే కృష్ణుడు వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు, ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు మీరు అని. And then Nanda Maharaj told him, he said, around this time of year, we worship Indra so that we can have rains. నంద మహారాజ్ వివరిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఈ కాలంలో మేమందరము ఇంద్రుడిని పూజిస్తూ ఉంటాము, దానికోసం ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. And Krishna asked him a number of questions. Krishna was confused by this, or he acted confused by this. సో ఇది విన్న తర్వాత కృష్ణుడికి ఏం అర్థం కానట్టు ఆయన ప్రవర్తిస్తూ ఇంకా రకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. He said, "Why should we be worshipping Indra?" ఎందుకు ఇంద్రుడిని పూజించాలి అని అడిగారు. He said, for one thing, rain comes of its own accord. కృష్ణుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే వర్షం తలంటనే వస్తుంది కదా, ఇంద్రుడిని ఎందుకు పూజించాలి అని అడిగారు. If we're pious and we have good karma, then rain will come. మనం పుణ్యాత్ములం, మనం పుణ్యం చేస్తే మన పుణ్యంతో వర్షం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. He also said that rain falls on the ocean, rain falls on the rocks. So why should Indra not give us rain? సో వర్షం సముద్రంలో కూడా పడుతుంది, రాళ్ళు పర్వతాల మీద కూడా పడుతుంది, ఆ విధంగా మనకు కూడా పడుతుంది. మనకెందుకు ఇస్తలేడు వేరుగా, మనకు కూడా పడుతుంది. So he was speaking a bit like an atheist. అంటే ఒక విధంగా కృష్ణుడు ఇక్కడ నాస్తికునిలాగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు. But anyway, Nanda Maharaj said, "This is our tradition. We've been doing this for so long, and so that's why we worship Indra at this time." కానీ నంద మహారాజ్ సమాధానంలో ఇది మన సాంప్రదాయం, ఎంతో కాలం నుంచి మనం ఇది చేస్తూ ఉన్నాము, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. And so then Krishna told him, he said, "Well, anyway, mainly we're cowherds. That's our main occupation." కృష్ణుడు చెప్తున్నారు, ఏమైనప్పటికీ మనమందరము ఆవులను చూసుకునేవారు, గోపాలు. ఇది మన వృత్తి, మన స్వధర్మం. So he said we should worship some devata who is the lord of the cows, of protecting cows. సో ఈ విధంగా మనం అటువంటి దేవుడిని మనం పూజించాలి ఎవరైతే గోవులను రక్షిస్తున్నారు. And so then Krishna suggested Govardhan Hill is there. అప్పుడు కృష్ణుడు గోవర్ధన్ పర్వతం ఉంది కదా, గోవర్ధన్ పర్వతాన్ని మనం పూజించాలి అని చెప్పారు. Govardhan Hill gives us so much nice grass for feeding the cows, water so that the cows can drink. గోవర్ధన్ పర్వతము మన ఆవుల కోసమే ఎన్నో మంచి రకాల గడ్డిని ఇస్తుంది తినడానికి, తర్వాత చాలా చక్కటి నీరు ఇస్తుంది తాగడానికి. మన ఆవులను పోషిస్తా ఉంది గోవర్ధనగిరి. So he said, why should we worship Indra? We should take all of this paraphernalia that we will use to worship Indra, and instead we should worship Govardhan Hill. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, ఎందుకు ఇంద్రుడిని పూజించాలి, మనం వెళ్ళి గోవర్ధన్ని పూజించాలి. ఏదైతే మీరు ఏర్పాట్లు చేస్తున్నారో ఇంద్రుడిని పూజించడానికి, అవన్నీ తీసుకెళ్లి వాటితో మనం గోవర్ధన్ని పూజించవచ్చు కదా అని చెప్పారు. And so Nanda Maharaj agreed. అప్పుడు వెంటనే నంద మహారాజ్ అంగీకరించారు, సరే అని చెప్పారు. And Nanda Maharaj, he's the king of Raja, so whatever he says goes. నంద మహారాజ్ ఎవరు? మొత్తం రజభూమికి ఆయన రాజు, ఆయన ఏం చెప్తే అందరు చేయాల్సిందే. Actually, Krishna is the king of Raja in one sense, because whatever he says, Nanda Maharaj agrees with. వాస్తవానికి కృష్ణుడే రాజు, ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తారో అది నంద మహారాజ్ చెప్తున్నారు, కాబట్టి కృష్ణుడే రాజు. So in this way, they had a big festival. They worshipped Govardhan Hill very elaborately. ఆ విధంగా పెద్ద ఉత్సవం ఏర్పడింది, అప్పుడు చేశారు. గోవర్ధన్ని చాలా గొప్పగా వాళ్ళు పూజించారు. It's described that they decorated Govardhan Hill, all the peaks of Govardhan Hill, with beautiful cloth. చెప్పబడింది గోవర్ధన్ పర్వతాన్ని వాళ్ళు రకరకాల రంగుల వస్త్రాలతో పైన కింద అంతా అలంకరించారు. And that they made rivers of milk on Govardhan and lakes of yogurt. పాల యొక్క నదులు తయారు చేశారు, తర్వాత పెరుగుతో కొలనులు తయారు చేశారు అన్నమాట, చెరువులు. And they made waterfalls of ghee. జలపాతం, నెయ్యి యొక్క జలపాతం తయారు చేశారు గోవర్ధన్ మీద. So like this, they were worshipping Govardhan Hill with what they had, which was cow products. సో వాళ్ళ దగ్గర ఏవైతే ఆవు నుంచి వచ్చే పదార్థాలు ఉన్నాయో వాటితోనే గోవర్ధన్ని పూజిస్తున్నారు. So seeing this, seeing that the cowherds in Vrindavan weren't worshipping him, Indra became very angry. సో ఇవన్నీ చూసి వీళ్ళందరూ నన్ను పూజించలేరు అనేసి ఆ గర్వంతో కోపడ్డాడు ఇప్పుడు ఇంద్రుడు.
And he was thinking, who's this boy Krishna? He's just some little boy, and now he's convinced this whole village to stop worshipping me. ఎవరి కృష్ణుడు చిన్న పిల్లవాడు మొత్తం ఊరినే మార్చేస్తున్నాడు ఎవడినా అనేసి ఇంద్రుడు అనుకుంటున్నాను. And so he said, I'll show them. ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఎవరిని. He said, you don't want to worship me? I'll show you what happens when you don't worship me. నన్ను పూజించాలనుకుంటలేరా? ఇప్పుడు చూపిస్తాను నన్ను పూజించకపోతే ఏమవుతుంది మీతో ఇంద్రుడు అనుకుంటున్నాడు. He said, you think that Govardhan Hill is providing for you? You think that somebody else is providing for you? I'll show you how powerful I am. మీరేదో అనుకుంటున్నారు గోవర్ధన్ పర్వతం మీకు పోషిస్తుందా, నేను కాకుండా ఇంకెవరో పోషిస్తున్నారా? ఇప్పుడు నేను ఎంత శక్తివంతుని, నా శక్తి చూపిస్తాను మీ అందరికీ అని ఆయన కోపంతో చెప్తున్నాడు. And so he sent these Samavartaka clouds, these clouds of devastation and he sent wind and rain to destroy Vrindavan. అప్పుడు సమవర్తక మేఘాల్ని ప్రత్యేకంగా ఇంద్రుడు పంపిస్తున్నాడు. సమవర్తక మేఘాలు అంటే ప్రళయం సమయంలో ఏదైతే వర్షాన్ని కురిపిస్తాయో అటువంటి భయంకరమైన మేఘాలు, ఆ మేఘాలతో పాటు భయంకరమైన తుఫాన్ గాలిని పంపిస్తున్నాడు ఇంద్రుడు బృందావనం ప్రదేశానికి. And so seeing this, all of the Vrajavasis, they became very afraid, of course. సో ఆ పరిస్థితి ఒకేసారి మారిపోవడం చూసి అందరు కూడా భయపడిపోయారు బృందావన వాసులు. And it's described that they hid under roof, like what would you say? Like some shaded structures, like you have coming out of houses like that. And they hid under trees and like that. They were trying to get shelter from the rain. సో ఈ విధంగా ఈ వర్షం కురిపిస్తుంటే వాళ్ళు తనకు తాను రక్షించుకోవడానికి ఎక్కడైతే వాళ్ళకు నీడ కనిపిస్తుందో చెట్టు కింద కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కింద కానీ అక్కడ వాళ్ళు దాక్కుని ఉంటున్నారు. But the rain was so strong that it was uprooting these trees. కానీ ఈ వర్షం ఈ తుఫాన్ ఎంత భయంకరంగా ఉందంటే ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి, చెట్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. And so seeing this, Krishna and everybody else became quite frightened. సో ఈ పరిస్థితి చూసి అందరు కూడా చాలా భయపడిపోయారు కృష్ణుడితో పాటు. Of course, Krishna never really becomes frightened. He's the supreme personality of Godhead, but he was acting like that for his leela. వాస్తవానికి కృష్ణుడికి భయమే లేదు, కానీ ఆ లీల కోసం కృష్ణుడు అలా నటిస్తున్నాడు భయపడుతున్నట్టు అందరితో పాటు. And so then he was thinking, what should I do? How should I protect the people that I love? సో ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరినీ నేను ప్రేమిస్తుంటాను, వీళ్ళని ఎలా నేను రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు. And then he came up with this idea that he said, I'll lift Govardhan Hill. అప్పుడు ఈ ఆలోచనతో కృష్ణుడు వచ్చారు, ఈ పర్వతాన్ని నేను ఎత్తేస్తాను గోవర్ధన్ గిరి. And so our acharyas describe that at that time he was speaking with his cowherd, with the gopas. అప్పుడు ఆచార్యులు భాషలో వివరిస్తున్నారు, ఆయన ఈ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు కృష్ణుడు. And he told his friend Sridama, he said about this idea that he said, I'll lift Govardhan Hill. And Sridama told him, he said, how will you lift Govardhan Hill? You're just a little boy. తర్వాత ఆయన మిత్రుడు శ్రీరామ కూడా చెప్తాడు, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను ఈ పర్వతాన్ని ఎత్తేస్తాను. అప్పుడు ఆయన నువ్వు చిన్న పిల్లవాడు ఈ పర్వతాన్ని ఎలా ఎత్తుకుంటావు అనేసి ఆయన చెప్పాడు అనమాట శ్రీరామ. And so Sridama said, well, then they argued back and forth for a little bit, and then Sridama said, listen, if you can pull this tree out and break it in half, then I'll believe that you can lift Govardhan Hill. అప్పుడు శ్రీరామ కృష్ణుడితో వాదిస్తున్నాడు, నువ్వు ఎలా ఎత్తుతావు అనేసి. అప్పుడు శ్రీరామ సవాల్ విసిరేస్తాడు, ఒకవేళ ఈ చెట్టుని నువ్వు పీకేసి ఇరగొట్టేసి నీ చేతిలో నాకు చూపిస్తే అప్పుడు నేను నమ్ముతానేమో పర్వతాన్ని ఎత్తుతానేమో అనేసి. And so of course Krishna did it. కృష్ణుడు చేశాడు. This is described by Sanatana Goswami. ఇది సనాతన గోస్వామి వివరిస్తున్నారు ఈ కథ. And so then of course the Gopas, upon seeing this, they agreed. They said, okay, let's go to Govardhan Hill. అప్పుడు మిగతా అందరు కూడా స్వీకరించారు, సరే ఇప్పుడు మనం గోవర్ధన్ గిరి దగ్గర వెళ్దాం రక్షణ కోసం. And so Krishna then it's described, actually he went into a cave. There was a cave in Govardhan, and he went into that cave, and that cave went down into the center, and from there he lifted it. ఇంకా ఆచార్యులు వివరిస్తున్నారు, గోవర్ధన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు గుహంలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహం కరెక్ట్ గోవర్ధన్ గిరి మధ్యలోకి అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. కిందికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కృష్ణుడు ఎత్తేశారు అన్నమాట గోవర్ధన్ గిరి. And so then he called Krishna from there. He called all the Vrajavasis.
he said, he called for Mother Yashoda and Nanda Maharaj. He said, "Come, take shelter under Govardhan Hill." గోవర్ధన్ గిరిని ఎత్తిన తర్వాత అక్కడ నుంచి అందరినీ ఆయన పిలుస్తున్నారు కృష్ణుడు. యశోదమ్మ, నంద మహారాజ్, మిగతా అందరినీ కిందికి వచ్చేయండి మీరు, ఇదే మీకు ఆశ్రయం అని చెప్తున్నారు. Meanwhile, Mother Yashoda was yelling at him, saying, "What are you doing? How can you lift this? What do you think you're doing?" అది చూసి యశోదమ్మకి కోపం వచ్చేసింది. నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు ఇది అని భయంతో తిట్టేస్తుంది కృష్ణుడు యశోదమ్మ. And Krishna said, and she was telling, actually it's described, she was telling the Vrajavasis not to go. She didn't trust Krishna because she was thinking that Krishna is just a little boy. అంటే యశోదమ్మ అమ్మకి కృష్ణుడు చిన్న బాలుడే కదా, కృష్ణుడు చేస్తున్న ఈ కార్యం యశోదమ్మ నమ్మలేదు. అందుకే ఎవరిని ఆగిపోండి, మీరు వెళ్ళకూడదు లోపల అని చెప్పింది. This is described in Gopal Champu by Jiva Goswami. గోపాల చంపులో శ్రీ జీవ గోస్వామి వివరిస్తున్నాడు. And then Krishna said, he said, "Don't listen to my mother." He said, "You all come here." He said, how will I drop the hill?" He said, "I'm already lifting it." And of course he lifted it with his little finger on his left hand. తర్వాత కృష్ణుడు అక్కడ నుంచి అందరు చెప్తున్నారు, మా అమ్మ మాటలు నమ్మకండి మీరు, నేను ఎలా పడేస్తాను, ఇప్పుడు ఆల్రెడీ అతి ఉన్నాను కదా, ఎలా పడేస్తాను నేను, మీరు రండి లోపలికి అని చెప్పారు. And he said, but don't wait too long, because if you wait too long, then seeing how you're suffering, he said, seeing how you're suffering in the rain, I'll start to tremble, and then I may drop the hill. ఆయన కృష్ణుడు చెప్తున్నారు, ఎక్కువసేపు మీరు వర్షంలో ఉండకండి, వర్షంలో ఉంటే మీరు ఎంతో దుఃఖిస్తున్నారు, బాధలో ఉన్నారు, ఆ బాధ చూసి నేను తట్టుకోలేక మళ్ళీ ఇక్కడే వదిలేస్తానేమో, త్వరగా వచ్చేయండి లోపలని చెప్తున్నారు. So Indra is the king of heaven. He's such a powerful person in the universe. సో స్వర్గానికి అధిపతి ఇంద్రుడు మొత్తం ఈ బ్రహ్మాండంలో అతి శక్తివంతమైన వ్యక్తి అన్నమాట. And Krishna is saying, for these simple cowherd people, Krishna's trembling for them. He's so afraid for their safety. కానీ ఇక్కడ కృష్ణుడు ఈ వ్రజవాసులందరి యొక్క రక్షణ కోసము కృష్ణుడు చెప్తున్నారు, మీరు త్వరగా లోపల వచ్చేయండి అని. So how much Krishna loves his devotees. ఆయన భక్తులకి ఎంత ప్రేమిస్తున్నాడు కృష్ణుడు ఇక్కడ మనకి. So then of course goes on, there's so many pastimes happened under the hill, different things happened. Krishna was reciprocating with different devotees in different ways. But ultimately the point is that Indra eventually realized that he messed up. తర్వాత చాలా వర్ణన వస్తుంది, గోవర్ధన్ గిరి కింద అందరూ భక్తులు వ్రజవాసులు తర్వాత కృష్ణుడి మధ్యలో ఎన్నో లీలలు జరుగుతాయి. ఒక్కొక్క భక్తుడితో భగవంతుడు రకరకాల ప్రతిస్పందిస్తారు, అవన్నీ జరుగుతాయి. తర్వాత చివరికి ఇంద్రుడికి అర్థమవుతుంది ఎంత పెద్ద పొరపాటు చేశాడు ఆయన. So Indra, although he's such a powerful person, he couldn't see who he really was. ఇంద్రుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆయన ఉనికి ఏంటి ఆయన గుర్తించలేకపోయాడు. He thought he was the supreme controller. He didn't realize that Krishna is actually the supreme controller. ఆ గర్వంలో ఆయన నేనే పరమ నియామకుడిని అని అనుకున్నాడు, కానీ వాస్తవం కృష్ణుడు ఇక్కడ పరమ నియామకుడు అని ఆయన గుర్తించలేకపోయాడు. And therefore Krishna, he decided for the benefit of Indra actually to smash his pride. ఈ విధంగా కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని నశింపజేయడానికి ఈ లీల చేస్తున్నారు. So one thing we can see is that Krishna, he made Indra, when Indra came from heaven, from Swargaloka, and he came to apologize to Krishna, it's described that he bowed his head at Krishna's feet. తర్వాత ఇంద్రుడు ఆయన చేసిన పొరపాటు అర్థమైపోయి ఆయన స్వర్గం నుంచి దిగి కృష్ణుడి వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతూ కృష్ణుడికి ప్రణామాలు చేస్తున్నాడు. And which is the proper thing to do. If you're in a humble position, if you're somebody's servant, generally you're in a low position. ఇది వ్యవహారం. మనం ఒక దాసుని వలె వినయంగా ఉంటే మన తల వంచి ప్రణామం చేయాలి, అది మన వ్యవహారం. But we see that actually Govardhan Hill, for 7 whole days he was standing on Krishna's head. కానీ మనం చూస్తాము గోవర్ధన్ 7 రోజుల వరకు కృష్ణుడి యొక్క తల మీదనే ఉంది. But that was actually his humility. That was Govardhan's humility, that he was on Krishna's head. గోవర్ధన్ గిరి కృష్ణ యొక్క తల మీద ఉంది 7 రోజులు, అది గోవర్ధన్ గిరి యొక్క వినయం, తల మీద ఉన్నాడు. And you can say, how is that humility? How is it humility to be on top of the Supreme Personality of Godhead, to be over his head? ఇది ఎట్లా వినయం మీరు అనవచ్చు,
భగవంతుడికి తల మీద ఉండడం ఎటువంటి వినయం అని మనం ఎవరైనా అడగవచ్చు. But Govardhan is described here, Hantai Madri Abala Haridasa Varya, that he's the best of the devotees of Krishna. అందుకే ఇక్కడ చెప్పబడింది హరిదాస వర్య, గోవర్ధన్ గిరి భగవంతుడి యొక్క భక్తులలో శ్రేష్టమైనవాడు. And therefore, recognizing his position as a servant of Krishna, he's willing to do anything for the service of Krishna as long as it pleases him. ఈ విధంగా కృష్ణుడి యొక్క దాసునిగా కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం ఏదైనా అవసరం ఉంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడికి సంతృప్తి కోసం గోవర్ధన్ గిరి. There's one pastime where Krishna he feigned or he pretended to have a headache. ఒక కథ ఉంది. కృష్ణుడు ఒకసారి ఆయనకు చాలా తలపోటు ఉన్నట్టు నటిస్తున్నాడు. అంటే కృష్ణుడు తలపోటు ఉన్నది కానీ నటిస్తున్నాడు నాకు తలపోటు వచ్చినట్టు. And the Gopas asked him, he said, what can we do to relieve your headache? అప్పుడు ఇతర భక్తులు గోపాలులు వాళ్ళు అడుగుతున్నారు కృష్ణుడికి, మీ తలపోటు తగ్గించడానికి మేమేం చేయొచ్చు? And Krishna told them, you go around and you ask, I need the dust of the lotus feet of my devotees and I'll put that on my head and that'll cure my headache. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మీరు అంతటా తిరిగి అందరితో అడగండి, కృష్ణుడికి తన భక్తుల యొక్క పదధూళి కావాలి, ఆ పదధూళి ఆయన తల మీద పెట్టుకుంటే ఆయన తలపోటు తగ్గిపోతుంది. So who is bold enough to put the dust of their feet on Krishna's head? ఎవరంత ధైర్యవంతులు ఆయన పాదాల దగ్గర ఉన్న ఆయన కాళ్ళ దగ్గర ఉన్న ధూళి తీసుకొని కృష్ణుడి యొక్క తల మీద పెట్టడం? ఎంత ధైర్యం! So the Gopas are going around and of course everybody's saying no, how can I put the dust of my feet on Krishna's head? How is that possible? సో ఈ గోపబాలులు అందరూ కూడా ఇలా తిరుగుతూ ఉన్నారు, అందరినీ అడుగుతూ కృష్ణుడికి తలపోటు వచ్చింది, మీ కాళ్ళ దగ్గర ఉన్న ధూళి మాకు ఇవ్వండి, తలపోటు తగ్గుతుంది. ఎవరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎలా మేము ఇస్తాం భగవంతుడి తల మీద పెట్టడానికి? ఎవరు ఇస్తలేరు. Because of course they're thinking, okay, it's an offense, and if I offend the Supreme Lord, then I'll go to hell, and I'll have to suffer so much. అంటే వాళ్ళు అంటే ఏంటంటే భగవంతుడికి తల మీద నా కాలు ధూళి పెడితే ఎంత పెద్ద అపరాధం, దీనివల్ల నేను నరకానికి వెళ్ళిపోతాను అని భయంతో ఎట్లా ఇస్తాను నేను ఇవ్వను అని చెప్తున్నారు. But then they came to the gopis and they explained the situation. కానీ అలా తిరిగి గోపికల దగ్గర వస్తే ఈ పరిస్థితి చెప్పగానే, and the gopis said anything. They said take the dust from our feet, put it on Krishna's head. As long as Krishna is happy and satisfied, let us go to hell for thousands and thousands of births. As long as Krishna is satisfied. కృష్ణుడి యొక్క తలపోటు ఉన్నదని వినగానే వెంటనే ఎంత కావాలి ధూళి తీసుకోండి పెట్టండి కృష్ణుడి తల మీద. ఎప్పుడెవరికైతే కృష్ణుడి యొక్క తలపోటు తగ్గిపోతే అప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి అని వెంటనే సిద్ధంగా ఉన్నారన్నమాట గోపికలు. So this is actual humility. ఇది వాస్తవమైన వినయం. It's not fake humility where out of some artificial humility you let Krishna have a headache. ఇదేదో దొంగ వినయం కాదు, నేను నా వినయంగానే ఉంటాను కానీ కృష్ణుడికి తలపోటు ఉన్నని. The point is that Krishna should be served, Krishna should be pleased, Krishna should be satisfied. విషయం ఏంటంటే వాస్తవంగా కృష్ణుడు సంతృప్తి పొందాలి, కృష్ణుడికి సేవ జరగాలి, అది అసలైన వినయం. And so the gopis' mood and the mood of Govardhan is even if I have to do something which seems offensive to Krishna, let me do it as long as he's satisfied. గోవర్ధన్ గిరి యొక్క భావం కూడా ఇటువంటిదే. కృష్ణుడికి సంతృప్తి కోసము బహిర్గతం కాదు, కృష్ణుడికి అపరాధకరమైన ఆయన సంతృప్తి పొందాలంటే ఎంతకాలం అవసరమో అంతవరకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గోవర్ధన్ గిరి అంటున్నాడు. Srila Prabhupada once was in his room and there was one disciple of his who was hanging a painting. ఒకసారి శ్రీల ప్రభుపాద్ వారు తన గదిలో ఉన్నారు, అక్కడ ఒక భక్తుడు ఉన్నారు, గోడ మీద ఒక చిత్రపటం ఉంది. And she didn't want to, of course, step on Srila Prabhupada's asana or step over him, but because the painting was going above his head like here. And so she didn't want to step over him or step on his asana. So ఆ భక్తుడు ఆసనం మీద ఎక్కడానికి వెనుకాడుతున్నాడు, ఎందుకంటే ఎక్కితే She's hanging this painting and the painting is over Srila Prabhupada's head. So she didn't want to step over Srila Prabhupada in order to hang it or on his asana. ప్రభుపాద్ గారు ఆయన ఆసనం మీద కూర్చొని ఉన్నారు,
అయితే ఒక భక్తురాలు ఉన్నది మాతాజీ, భగవంతుడి యొక్క చిత్రపటం తీసుకొని గోడ మీద పెట్టాలని పని ఉంది. కానీ పెట్టాలంటే ఆసనం మీద ఎక్కి పెట్టాల్సి వస్తుంది. కానీ అక్కడ ప్రభుపాద కూర్చోన్నారు, ఎక్కాలని భయం వేసింది, ఎలా ఎక్కుతాను అనేసి ఆగిపోయింది. And so she asked Srila Prabhupada, she said, Srila Prabhupada, do you mind if I, step here so that I can put this painting? అప్పుడు ప్రభుపాద వారితో ఆవిడ వినయంగా అడుగుతుంది, మీకేం ఇబ్బంది లేకుంటే నేను ఇక్కడ ఎక్కాల్సి వస్తుంది, ఇక్కడ ఎక్కి నేను ఈ చిత్రపటం గోడ మీద పెట్టేయచ్చా అని అడిగింది. And Srila Prabhupada, in his humility, he said, for service, you can step on my head. అప్పుడు ప్రభుపాద వారు వినయంతో భగవంతుడి సేవ కోసం మీ నా తల మీద కూడా కాలు పెట్టచ్చు అని చెప్పి. Of course, this is, again, Srila Prabhupada's humility as a pure Vaishnava. But the point is that that service to Krishna, service to Bhagavan, is not stereotyped. సో ఇక్కడ విషయం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం అనేది ఏదో I knew you'd have trouble with that. It's, you could say it can come in many different forms, you could say like that. అంటే భగవంతుడి యొక్క సేవ ఎన్నో విధాలుగా రకరకాలుగా వస్తుంది, ఒకటే విధంగా ఏమి ఉండదు అన్నమాట. It doesn't conform to how we think of it with our limited intelligence. అంటే మనకున్న మిడిమిడి జ్ఞానంతో చిన్న బుద్ధితో ఈ విధంగానే నేను చేస్తా అనేది అలా కుదరదు అన్నమాట. Therefore, Srila Bhaktisiddhanta Saraswati Thakur, the guru of Srila Prabhupada, he would often, and Srila Prabhupada also, sometimes both of them, they would speak very strongly. అందుచేత శ్రీల ప్రభుపాద వారు ఇంకా ఆయన గురువు అయిన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ వారు చాలా ప్రచారంలో చాలా కఠినంగా మాట్లాడేవారు, చాలా దృఢమైన వాళ్ళ ఆచార్యులు. And people would criticize. They would say, you're supposed to be a sadhu, you're supposed to be a sannyasi. Why are you speaking so strongly? Why are you making people feel uncomfortable? సో ఈ విధంగా కఠినంగా మాట్లాడినప్పుడు చాలా మంది ప్రజలు లేకపోతే జనులు వాళ్ళు విమర్శించేవాళ్ళు, మీరు సాధువులుగా ఉండి ఇంత కఠోరంగా మాట్లాడతారేంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, జనుల యొక్క మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు, వినలేకపోతున్నాం మేము అని చెప్తున్నారు. But the point is, like Hanuman, he destroyed Lanka for the service of Ramachandra. కానీ ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు హనుమంతుడే శ్రీరామచంద్రుడి యొక్క సేవ కోసము మొత్తం లంకని ఆయన మంట పెట్టేశాడు అన్నమాట, ధ్వంసం చేసేశాడు. That's not typical humble behavior. అది చూస్తే ఏదో వినమ్రతతో సాధు లక్షణం అలాగా మనకు కనిపిస్తలేదు. But the point is that real humility means recognizing one's position as a servant of Krishna. కానీ నిజానికి వినయం అంటే నేను కృష్ణుడు భగవంతుడి యొక్క సేవకుడిని అని భావించడం. In the Padma Purana, there's one verse which is describing the qualities of the jiva, and it says, Dasa bhuto harereva nanyasyaiva kadachana. పద్మ పురాణంలో జీవుడి యొక్క లక్షణాలు ఏంటి అని వివరిస్తూ అక్కడ ఒక శ్లోకం వస్తుంది, దాసభూత హరేరేవ నాన్యస్యైవ కదాచన, which means that the jiva, or us, all of us, we are servants of Krishna and nanyasyaiva and nobody else. దాని అర్థం ఏంటంటే దాసభూత హరేరేవ అంటే జీవులందరం మనమందరము హరి అంటే భగవంతుడు కృష్ణుడి యొక్క దాసులం, ఇంకా వేరే ఎవరు కాదు, మనమందరమే కృష్ణుడి యొక్క దాసులం అని చెప్తున్నారు. Therefore, when Parvati was asking Shiva, so many people are worshipping you, so many people are worshipping Vishnu, so many people are worshipping all different kinds of demigods, but what's actually the best kind of worship? ఒకసారి పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, కొంతమంది ఏమో నిన్ను పూజిస్తుంటారు, కొందరు నన్ను పూజిస్తుంటారు, కొందరు మన కొడుకుని పూజిస్తుంటారు, కొందరు విష్ణుని పూజిస్తారు, నిజానికి అసలైన ఆరాధన చేయాలంటే ఎవరికి చేయాలి, అసలైన ఆరాధన ఏంటి అని అడిగింది. Therefore, and Shiva replied, he said, Aradhananam sarvesham Vishnur aradhanam param. శివుడు సమాధానం చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం. That Vishnu, the worship of Vishnu, amongst all worship, is the topmost worship. అన్ని పూజలలో అన్ని ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన అత్యున్నతమైనది అని చెప్పాడు. So that's one of the things also that Krishna is trying to teach in this pastime, that ultimately, who's providing rain, who's giving Indra the power to provide rain, who's giving Vayu the power to provide wind, and all the other demigods? It's Krishna. సో ఈ యొక్క విషయాన్ని నేర్పిస్తూ ఈ లీల ద్వారా కృష్ణుడు ఈ యొక్క విషయాన్ని నేర్పిస్తున్నారు. ఎవరు మన అందరినీ పోషిస్తున్నారు,
తర్వాత ఇంద్రుడు, వాయు, వీళ్ళందరు దేవతల యొక్క శక్తి కూడా ఎవరిస్తున్నారు? కృష్ణుడే స్వయంగా ఇస్తున్నారు అనేది కృష్ణుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. So Indra was thinking that he is the supreme controller, but Krishna was showing not just to Indra but to everybody else in the world that actually he's the supreme controller. ఇంద్రుడు ఆయన గర్వంతో అనుకుంటున్నాడు, నేనే భగవంతుడిని, నేనే పరమ నియామకుడిని అని తప్పుగా భావిస్తున్నాడు. కానీ కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, వాస్తవం ఏంటంటే నేనే నియామకుడిని, నువ్వు ఒక్కడే కాదు, మిగతా వాళ్ళందరినీ నియంత్రించేవాడిని నేను ఒక్కడినే కృష్ణుడు అని చెప్తున్నాడు. So then after that, what did Shiva say? Shiva said, Tasmat parataram devi tadiyanam samarchanam. శివుడు తర్వాత ఏం చెప్తున్నారు? తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం. That actually, aside from the worship of Vishnu, the worship of Vishnu's devotees is actually the topmost. విష్ణు యొక్క ఆరాధన అత్యున్నతమైనది, అది అసలైన ఆరాధన. అంతకంటే ఉన్నతమైనది ఆయన భక్తుల్ని పూజించడం అని శివుడు చెప్తున్నారు. Therefore, Krishna arranged for the worship of who? He arranged for the worship of Haridasa Varyaha. సో ఈ విధంగా కృష్ణుడు ఈ విధంగా హరిదాస వర్య గోవర్ధన్ గిరి యొక్క పూజ కోసం ఆయన ఏర్పాటు చేశారు. Because by serving the devotees, by worshipping the Vaishnavas, one gets taste for Krishna. ఎప్పుడైతే భక్తులకి మనం సేవ చేస్తామో, వైష్ణవులని పూజిస్తున్నాము, అప్పుడు కృష్ణుడి యొక్క సేవ పట్ల మనకు రుచి వస్తుంది. In Srimad Bhagavatam it says, Shu Shru Shroshada Danasya Vasudeva Katha Ruchihi Syan Mahatsevya Vipra Punya Tirtha Nishevanat. That by serving Vaishnavas, by serving those who are worshipping the Supreme Personality of Godhead, then one attains Vasudeva Katha Ruchihi. One attains taste for hearing Vasudeva Katha. శ్రీమద్ భాగవతం చెప్తుంది, ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ చేస్తామో, ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారో అటువంటి వ్యక్తులు వైష్ణవుల యొక్క సేవలో మనం నిమగ్నం అవుతాము, అప్పుడు భగవంతుడి యొక్క కథ వినడానికి మనకు రుచి వస్తుంది, భగవంతుడి యొక్క సేవ చేయడానికి మనకు రుచి వస్తుంది. And so today we have a very nice opportunity to worship Govardhan, who is the best of the devotees of Hari, and therefore attain taste for hearing about Krishna. సో ఈ విధంగా ఈ రోజు మనకు ఎంతో గొప్ప అవకాశము, భగవంతు యొక్క భక్తులలో సర్వశ్రేష్టమైన భక్తుడు గోవర్ధనుడు, గోవర్ధనగిరి, ఆయనని పూజించే మనకు అవకాశం వచ్చింది. ఈ విధంగా గోవర్ధనగిరి యొక్క పూజ ద్వారా మనము భగవంతుడి యొక్క కథ నిరంతరం శ్రవణం చేయడానికి మనకు రుచి వస్తుంది. Therefore Vishwanath Chakravarti Thakur writes, Vina bhavet kim haridasa varya Padashrayam bhaktirata shrayami Yameva sa premani jesho Shri Govardhano me dashatam abhishtam. He says, Vina bhavet kim haridasa varya. Without worshipping Haridasa varya, Padashrayam bhaktirata shrayami. How can one get Padashraya bhakti? How can one get bhakti for the lotus feet of Krishna without worshipping Govardhan, who is the best of the devotees? ఈ విధంగా శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వాళ్ళు No, Vishwanath Chakravarti. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కీర్తిస్తున్నారు, గోవర్ధన్ గిరి ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులలో శ్రేష్టమైన వారు, ఆయనను పూజించకుండా నాకు భగవత్ కథ శ్రవణం కోసం రుచి ఎలా వస్తుంది? అసాధ్యం అది. So one can say, okay, why is Govardhan the best of devotees? కొందరు అడగవచ్చు, గోవర్ధన్ ఎందుకు అంత శ్రేష్టమైన భక్తుడిగా మీరు పరిగణిస్తున్నారు? Well, in this verse it's described. He gave water for drinking, very soft grass, caves, fruits, flowers, vegetables, etc. So many things. ఇక్కడ ఈ శ్లోకంలో ఇప్పుడు మనం చదివాము, అందులో వివరించబడింది, ఆయన తాగడానికి మంచి నీరు అందజేస్తున్నారు, తినడానికి గోవుల కోసము ఎన్నో రకరకాల గడ్డి ఇస్తున్నారు, తర్వాత పండ్లు, నివసించడానికి గుహలు, ఎన్నో రకాలుగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు గోవర్ధన్ అని చెప్పేవాడు. Govardhan gave places for Krishna and the cows to have pastimes. He gave places where the kids, where the gopas and they played, and Krishna and the gopis they met, and the cows grazed. గోవర్ధన్ గిరి కృష్ణుడు ఆయన మిత్రులతో ఆడుకోవడానికి ఎన్నో రకాల ప్రదేశాలు ఆయన అందజేస్తున్నాడు ఆయన పర్వతం మీద. తర్వాత కృష్ణుడు గోపికలతో కూడా లీలలు చేయడానికి ఎన్నో రకాల ఆయన రకరకాల చోట్ల ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ విధంగా గోవర్ధన్ గిరి భగవంతుడి యొక్క సేవలో ఎంత ఉన్నతంగా ఆయన ఉన్నారు. And so somebody could say, okay, what's the big deal with some grass and some water and some vegetables and like that?
ఇంకొందరు అడగవచ్చు, గడ్డి ఇస్తే నీళ్ళు ఇస్తే కొన్ని కూరగాయలు పండ్లు ఇస్తే అందులో ఏం గొప్పతనం అని అనుకోవచ్చు. The point is that Krishna, he likes natural opulence. ఈ విషయం ఏంటంటే కృష్ణుడికి ప్రకృతి అంటే సహజమైన వనరుల యొక్క ఐశ్వర్యమైన చాలా ఇష్టం. We can offer Krishna so many nice things, but what does Krishna say in Bhagavad-Gita? He says, Patram pushpam phalam toyam yome bhaktya prayachati tadaham bhakti pahratam ashnami prayatatmanah. కృష్ణుడికి మీరు ఎన్ని రకరకాల చక్కటి విషయాలు చక్కటి పదార్థాలు మీరు అర్పించవచ్చు, కానీ కృష్ణుడు ఆయన ఏమంటున్నారు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పర్వతం అశ్నామి ప్రయతాత్మనః. And when is Krishna most pleased? Krishna is most pleased when the gopas are decorating him with flowers in the forest. It's not flowers it's just flowers they find, you know. It's not, they're not growing flowers. They're just finding flowers in the forest. They're putting it in Krishna's hair, on Krishna's ears. They find some minerals and they paint Krishna's face. భాగవతంలో వివరించబడింది, కృష్ణుడు ఎప్పుడు ఆనందపడతాడు ఎప్పుడైతే అడవిలో ఆయన మిత్రులందరూ గోప బాలకులందరూ అడవిలో దొరికే పూలతో ఏ పూలు దొరుకుతాయో ఆయన పండిస్తలేరు, వాళ్ళు అడవిలో దొరికే పూలతో కృష్ణుని అలంకరిస్తూ రకరకాలుగా ఏదో మట్టి తీసుకొని లేకపోతే రకరకాల రంగులు తీసుకొని కృష్ణుని పెయింటింగ్స్ కృష్ణుడు ఫేస్ మీద పెయింటింగ్ చేయడం, అవి వాటితో కృష్ణుడు చాలా ఆనందపడతాడు ఆ అలంకరణతో. So these are things which Krishna himself provides. They just naturally, they're there already. సో ఇవన్నీ కృష్ణుడే స్వయంగా ఈ ప్రకృతిలో మనకి ఇస్తున్నారు, ఈ సహజంగా మనకు లభ్యమవుతున్నాయి ఇవన్నీ కూడా. Nowadays devotees are using AI to do so many things in Krishna's service, which is fine, it's okay. You know, yukta vairagya, you can use things in Krishna's service. But when is Krishna most pleased? Krishna likes flowers, Krishna likes fresh fruits and vegetables, and especially and necessarily when they're offered with love. సో ఈ కాలంలో రకరకాలుగా నగరాల్లో వాళ్ళు రకరకాల టెక్నాలజీ వాడి కృష్ణుడికి సేవ చేస్తున్నారు, అది కూడా మంచిదే, కానీ కృష్ణుడు ఏం కావాలనుకుంటున్నాడు, ఆయన సహజమైన వనరులతో రకరకాలుగా ఫ్రెష్ కూరగాయలు పండ్లు పువ్వులు ఈ రకరకాల ఆకులు ఇవన్నీ కూడా ఆయన కోరుకుంటున్నాడు, వీటితో నాకు అలంకరించండి, ఇవన్నీ నాకు ఇవ్వండి అని ఆయన కోరుకుంటున్నాడు. Because the point is that Krishna doesn't want or need our opulence. Krishna is the Supreme Personality of Godhead. He's Sarva Shaktiman. He has all the opulence in the world and more. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మన దగ్గర ఉన్న సంపద మన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏం అవసరం లేదు, ఆయన అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే మొత్తం ప్రపంచం అంతా ఆయనదే, ఆయనకు పెద్ద ఏం అవసరమే లేదు. The point is that he wants our love. ఆయనకు మన ప్రేమ కావాలి అంతే. And so no matter how simple the offering is, if it's offered with actual real love and effort also, then Krishna appreciates it. In fact, he says he eats it. Ashnami prayatatmanah. మన నైవేద్యం ఎంత సరళంగా ఉన్నా పర్వాలేదు, కానీ అది మనం ప్రేమతో కృష్ణుడికి నైవేద్యం చేస్తే అది వెంటనే ఆయన అంగీకరిస్తారు, వెంటనే దాన్ని గ్రహిస్తారు. అందుకే కృష్ణుడు చెప్తున్నారు అష్నామి ప్రయతాత్మ, నేను వెంటనే తీసుకుంటానని చెప్తున్నారు. And so we see the people of Vrindavan, they're very simple people. బృందావన వాసులు మనం చూస్తే వాళ్ళు సరళంగా జీవించేవాళ్ళు, సరళ జీవనం. They weren't big philosophers, they weren't big pundits. Of course they were brahmanas and they were, you know, performing sacrifices like that. But the main thing is they were cowherds, they were very simple people. వాళ్ళేం గొప్ప శాస్త్రవేత్తలు కాదు, వాళ్ళేం గొప్ప పండితులేం కాదు, వాళ్ళు సరళంగా జీవిస్తూ ఆవులను చూసుకుంటూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు సరళమైన వ్యక్తులను. Mother Yashoda wasn't thinking that Swayam Bhagavan is my child. She wasn't offering all kinds of prayers. She never learned Vyakarana, she never learned Nyaya, she never learned Mimamsa, she never learned all these things. She's a simple cowherd woman. యశోదమాత ఎప్పుడు కూడా అనుకోలేదు, ఓ సాక్షాత్ దేవాదుడు భగవంతుడే నా కొడుకులా వచ్చారు అని ఎప్పుడు భావించలేదు. ఆమె ఎప్పుడు కూడా వేదాలు చదువుకొని ఓ వ్యాకరణం నేర్చుకొని రకరకాలుగా భగవంతుని స్తుతిస్తూ ఉన్నది, ఎప్పుడు ఆమె అలా చేయలేదు అన్నమాట. సరళంగా కృష్ణుడి యొక్క సేవ చేస్తూనే ఉంది. But she's the topmost. Krishna sucked her breast. The Supreme Personality of Godhead took birth in her home. కానీ ఆవిడ యశోదామాత అత్యున్నతమైన భక్తురాలు, ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు ఆవిడ యొక్క ఇంట్లో జన్మించి ఆవిడ స్తనాల నుంచి పాలు తాగుతున్నారు.
So who can imagine how fortunate such a personality is as Mother Yashoda? సో ఎవరు ఊహించగలరు ఆవిడ యొక్క భాగ్యం, ఆవిడ యొక్క అదృష్టం ఎంత గొప్పది. And she's just offering very simple, straightforward love to Krishna. చాలా సరళమైన ప్రేమని భగవంతుడికి ఆమె అర్పిస్తా ఉంది. So many people also criticize or are confused at even the devotees living here in Kurmagram. Why are they living without electricity? Why are they doing this? Why are they doing that? చాలా మంది జనులు, వ్యక్తులు వాళ్ళు దూషిస్తుంటారు. ఇక్కడ కురుమగ్రామ వాసులను కూడా దూషిస్తుంటారు. ఎందుకు ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం కరెంట్ లేకుండా ఎందుకు ఈ విధంగా బతుకుతున్నారని అనుకుంటూ ఉంటారు. But the purpose of life is to please Krishna. The purpose of life is to satisfy the senses of the Supreme Personality of Godhead. కానీ జీవితం యొక్క ఉద్దేశ్యమే కృష్ణుడిని రమింపజేయడం, కృష్ణుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి చేయడం. ఇదే మన జీవితం యొక్క ఉద్దేశం. And for that, Krishna has given so many natural opulences, so many natural facilities for serving him. దానికోసం కృష్ణుడు మనకు ఈ ప్రకృతిలో ఎన్నో రకరకాల వస్తువులు, ఎన్నో రకాల వనరులు మనకిచ్చారు. కృష్ణుడి సేవలో మనం వినియోగించవచ్చు. And so the purpose of Kurmagram is to allow devotees of Krishna to live as Krishna intended and utilize the natural opulences that Krishna gives for the purpose of serving Krishna. సో ఈ విధంగా ఈ కూర్మగ్రామం యొక్క ఉద్దేశ్యం ఇది. కృష్ణుడు ఏ విధంగా కావాలనుకుంటున్నారో అటువంటి వ్యవస్థ చేసుకొని భక్తులు ఆ విధంగానే కృష్ణుడి యొక్క సేవలో పాల్గొనాలని ఆ కార్యక్రమం, ఆ యొక్క వ్యవస్థ అన్నమాట, ఆ ఏర్పాటు. Because that's the whole point. That's all Krishna wants, and that's ultimately the real reason why Krishna lifted Govardhan Hill. అదే అన్నిటికీ సారం, అదే అసలైన ఉద్దేశం, అదే కృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తడానికి ముఖ్య కారణం అన్నమాట. ఇదే నేర్పిస్తాను మనకు. Yes, he wanted to humble Indra, but that was secondary. అవును, ఇంద్రుడి యొక్క గర్వాన్ని ఆయన నిర్మూలించాలని అనుకున్నారు. అది ఆయన ఈ కథలో రెండో భాగం అన్నమాట. మొదటి గుణపాఠం నేర్పించేది ఇదే అన్నమాట. The real thing is that he wanted to be with all of his devotees, all of the Vrajvasis, in one place for 7 days and have them take full exclusive shelter of him. వాస్తవంగా ఆయన కోరుకునేది ఏంటంటే ఒకే దగ్గర అందరు వ్రజవాసులతో ఒకే దగ్గర ఆయన ఎక్కువ కాలం అంటే 7 రోజులు ఉండాలనుకున్నారు. అందరినీ ఆయన ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. Just like we go to the temple and we want to see Krishna, we want to take darshan of Krishna. Krishna also, he wants to take darshan of his devotees. ఉదాహరణకు ఇప్పుడు మనం మందిరంకి వెళ్తాము, కృష్ణుడికి దర్శనం చేయడానికి మనం వెళ్తూ ఉంటాము. కానీ కృష్ణుడు కూడా ఆయన విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం చేయడానికి ఆయన కుతూహలంతో ఉంటారు అనమాట. ఎప్పుడు నేను నా భక్తుల్ని చూస్తాను అని ఆయన అనుకుంటూ ఉంటాడు. Krishna loves his devotees that he wants to be around them. He doesn't want to be alone. He doesn't want to be on some big, like in many religions the concept of God is that he's a big king on a big throne and everybody's bowing down. But Krishna wants to be with his devotees. So కృష్ణుడు ఆయన భక్తులను ఎంత ప్రేమిస్తారంటే ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఉండాలని కోరుకోరు. ఎప్పుడు కూడా ఆయన భక్తులతోనే చుట్టి ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇతర మతాల యొక్క తత్వాలు మనం చూస్తే వాళ్ళు దేవుడిని, భగవంతుడిని ఓ గొప్ప రాజుగా ఓ పైన కూర్చో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఆయన కింద వంగిపోతూ ఉన్నారు, ప్రణామాలు చేస్తున్నారు. కానీ కృష్ణుడు అలా లేదు. కృష్ణుడు అందరితో పాటు కలిసి ఉండాలని, లీలలు చేయాలని ఆయన యొక్క భావం. But Krishna loves his devotees so much that he's even willing to become subservient to them. కృష్ణుడు ఆయన భక్తులను ఎంత ప్రేమిస్తారంటే ఆ భక్తులకే దాసులు అయిపోతాడు అన్నమాట. దాసుడిగా అయిపోతాడు. Of course, Bhagavan is always Bhagavan and we are always Das. వాస్తవానికి భగవంతుడు, కృష్ణుడే వాస్తవానికి భగవంతుడు, ఆయన భగవంతుడే ఉంటాడు, మనమందరం ఆయన దాసులమే. But earlier we were talking about humility, but this is Krishna's humility, that he becomes a servant of his servants. సో ఇంతవరకు మనం వినయం గురించి మాట్లాడుకున్నాము. ఇది కృష్ణుడి యొక్క వినయం. ఆయన తన సేవకులకే సేవకుడిగా మారిపోతాడు. Like when he's playing outside with his friends and Yashoda Mata calls, she says, "Come back, it's time to eat." He comes. ఉదాహరణకు ఆయన తన మిత్రులతో బయట ఆడుకుంటూ ఉంటారు. యశోదమాత కేక్ ఇస్తుంది, సమయం అయిపోయింది, ఇప్పుడు తినడానికి వచ్చేసి అని పిలిస్తే వెంటనే కృష్ణుడు వచ్చేస్తున్నాడు. యశోదమాత యొక్క ఆజ్ఞ మేరకు ఆయన వచ్చేస్తున్నాడు. He comes and he sits and he washes his hands. He does it. Bhaktivinoda Thakur describes this one Bogarti,
Bela holo damodar aisha kona. He comes and he sits down. సో వెంటనే యశోదమాత పిలవగానే ఆయన వచ్చేస్తున్నారు. ఒక విషయంలో భక్తిన ఠాకూర్ దీన్ని కీర్తిస్తున్నారు అనమాట. భగవంతుడి యొక్క భోగానికి ఎలా ఆయన తింటున్నారు, వస్తున్నారు, చేతులు కడిగి కూర్చుంటున్నాడు తినడానికి కోసం. You can say, how can you order Bhagavan? How can you order around Swayam Bhagavan? How can you command him? You do this, you do that. ఎట్లా స్వయం భగవంతుణ్ణి మీరు ఆదేశిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు, ఇలా చెయ్యి, ఎలా చెయ్యి, ఇక్కడ రా, ఎలా చెప్పగలుగుతున్నారు? But Srimad Bhagavatam describes that the specific nature of his Bala Lila, the reason that he displays this form as a child, is to show, he says, Darsham Stadvidam Loka Atmana Vrityavashyata, that he shows his Vrityavashyata, his subservient to his devotees. సో భాగవతం మనకు వివరిస్తుంది భగవంతుడు ప్రత్యేకంగా ఈ బాల్యలీల ఏదైతుందో భగవంతుడి అది రకరకాలుగా ఆయన లీలలు చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రదర్శిస్తున్నారు, భృత్యవశ్యత, నేను నా యొక్క భక్తుడికే నేను దాసునిగా అయిపోతాను అని ఆయన ప్రదర్శిస్తున్నారు. Of course, then if then we start thinking that okay, Swayam Bhagavan becomes my devotee, very nice. Then we'll become like Indra. Then we'll have to bow down. కానీ ఒకవేళ మనం ఈ విధంగా అనుకుంటే, నేను కూడా భక్తుడైపోతే కృష్ణుడు నాకు దాసుడైపోతాడు, అలా అనుకుంటే మనం ఇంద్రుడిలాగా తయారవుతాం. అప్పుడు చివరికి మనం ఉండాల్సి వస్తుంది. But the point is, Krishna is showing how much he loves us, how much he's willing to do for us. కృష్ణుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ఎంత ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చూపిస్తున్నాడు. If we become Krishna's devotees, then he'll protect us from anything. He'll lift a hill even for us. ఒకవేళ మనం కృష్ణుడి యొక్క భక్తులైతే మనల్ని రక్షించడానికి ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ పర్వతాన్ని ఎత్తేస్తున్నారు. But people in this world, they can't sacrifice 1 hour, 1 minute, or 1 day, and they can't sacrifice anything for Krishna. They won't sacrifice time. They won't give 50 rupees for Krishna. They won't do anything. కానీ ఇప్పుడున్న కాలంలో ప్రపంచంలో ఎవరైనా సరే కృష్ణుడి కోసం వాళ్ళ దగ్గర ఉన్న 50 రూపాయలైనా, లేకపోతే కొంచెం ధనమైనా, లేకపోతే ఒక గంట సేపు అయినా, ఒక దినమైనా కృష్ణుడి కోసం నేను సమర్పిస్తానని ఎవరు అనుకోరు అన్నమాట. ఎవరు సిద్ధంగా లేరు. But still, Krishna is there, and Krishna, whenever the jiva wants to turn to Krishna, Krishna is there, and he's waiting. కానీ అయినప్పటికీ కృష్ణుడు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా ఒక జీవి కృష్ణుడి వైపు తిరిగి కృష్ణ యొక్క సేవలోనైనా పాల్గొనాలని అనుకుంటే వెంటనే కృష్ణుడు అంగీకరిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. And if we surrender to Krishna, then even the world might be ending all around us, but we'll be in a bubble. We'll be protected. Krishna will protect us. ఒకవేళ మనం కృష్ణుడికి పూర్తి శరణాగతి పొందితే మన వెనకాల మొత్తం ఈ ప్రపంచమంతా ప్రళయం వచ్చేస్తుంది, కానీ మనం మాత్రం రక్షింపబడతాం. ఇది విశ్వాసం. So we should have so much faith in Krishna that we should have faith that Krishna will protect us. We should have faith that Krishna is providing for us, and that whatever Krishna does is good for us. ఈ విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని కృష్ణుడు రక్షిస్తాడు, కృష్ణుడు మనల్ని పోషిస్తున్నాడు, కృష్ణుడు మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఈ విశ్వాసం మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. ఇది నిజం, ఇది వాస్తవం. And so the purpose of this Govardhan Leela is to entice us, to attract us, to surrender to Krishna more and more. సో ఈ విధంగా ఈ గోవర్ధన్ లీల యొక్క ప్రత్యేకత ఇదే. కృష్ణుడికి సేవ చేయడానికి, కృష్ణుడి వైపు ఇంకా మనం ఆకర్షింపబడడానికి ఈ లీల భగవంతుడు చేశారు. కృష్ణుడి వైపు మనం ఇంకా ముందుకు రావాలి. So if anybody here is not serious about spiritual life, you become serious. సో ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం, భగవంతుడి భక్తితో సేవలో ఇంకా గంభీరంగా లేరంటే వెంటనే ఇప్పుడు ఆ గంభీరతని మీరు తెచ్చుకోండి, ఇంకా ముందుకు రండి. And if you're serious, become more serious. గంభీరంగా ఉంటే ఇంకా ఎక్కువ గంభీరంగా అవ్వండి. I should also become more serious. I'm not saying I'm better than you or anything. నా గురించి కూడా మాట్లాడుకుంటలేను, నేను ఇంకా గంభీరంగా అవ్వాలి భగవంతుడి సేవలో. But we should all take this opportunity to worship Krishna, worship Govardhan Hill, and become very serious about Krishna consciousness, and go back home, back to Godhead in this life, which is the mercy of Srila Prabhupada. సో ఈ అవకాశాన్ని మనము గంభీరంగా తీసుకొని గోవర్ధన్ పూజ యొక్క అవకాశం మనకు ఈరోజు వచ్చింది. సో గోవర్ధన్ యొక్క పూజలో మనం పాల్గొని కృష్ణ చైతన్యంలో పురోగమించి ఈ జీవితంలో తిరిగి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే మనం ప్రయత్నం చేయాలి. And it's very amazing that Srila Prabhupada
these intimate dealings of the Supreme Personality of Godhead, these very confidential, intimate pastimes with the Supreme Personality of Godhead, Srila Prabhupada went all over the world and gave it to everybody. సో ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క ఈ సన్నిహితమైన ఆయన భక్తులతో చేసే లీలలు ఎంతో ఉన్నతమైన విషయాలు, ఇవన్నిటిని కూడా ప్రభుపాద వారు ప్రపంచమంతా పర్యటిస్తూ అందరికీ ఇది పనిచేశారన్నమాట. అందరి దగ్గర ఇది ఇచ్చేశారన్నమాట ప్రపంచమంతా. And now today, all over the world, all over India and everywhere, ఇప్పుడు ఈ కాలంలో మొత్తం ఈ భారతదేశం ఒకటే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో అందరికీ తెలుసు కృష్ణుడి గురించి. people are worshipping Krishna. అందరూ కృష్ణుడిని పూజిస్తున్నారు. People are worshipping Govardhan Hill. జనులు గోవర్ధన్ గిరి యొక్క పూజ చేస్తున్నారు ఈరోజు. And they're making real spiritual advancement and fulfilling the purpose of their life. ఈ విధంగా జీవితంలో వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితంలో పురోగమిస్తూ జీవితాన్ని పరిపూర్ణంగా చేస్తున్నారు. And it's all by the mercy of Srila Prabhupada. ఇదంతా శ్రీల ప్రభుపాద కృపతో జరుగుతుంది. So with that, Srila Prabhupada ki jai, Giri Govardhan ki jai. Any questions? Or? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు, ఏమైనా మీరు చెప్పాలంటే చెప్పచ్చు. ఏమైనా అడగాలనుకుంటున్నారా? No questions. Okay, Hare Krishna. Hare Krishna.